గర్వము అహంకారము అనేటువంటిది మనకి తెలియకుండా మనలో ప్రవేశిస్తుంది. అందువల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. ఇది చాలా డేంజర్. మనకి తెలియకుండా మనలో ప్రవేశిస్తుంది. అది కాస్త ఒక స్టేజ్కి రాగానే నేను ఇంకా పూజ చేసుకోవక్కర్లేదు, నేను సంధ్యావందనం చేసుకోవక్కర్లేదు, ఎదురుగా తిరుపతయ్య గారి లాంటి పెద్దవాళ్ళు కనిపించినా నమస్కారం పెట్టాల్సిన పని లేదు అని విర్రవీగుతాడు కాస్త కొద్దిగా ఒక స్టేజ్కి రాగానే. ఇది మనిషి పతనానికి ఎలా దారితీస్తుంది అనేటువంటిది ఈ వాలి సంహార ఘట్టము మనకి చెప్తుంది. ఏది శాశ్వతము, మనం శాశ్వతము అని అనుకొని పొరపాటు పడతాం. ఇవేవి శాశ్వతము కాదు. పదవి కానీ, డబ్బులు కానీ, ఆస్తి కానీ, యవ్వనము కానీ, పరివారము కానీ. ఒక ఆయన అన్నాడు, మీరు బాగానే చెప్తారండి, శాశ్వతం కాదంటున్నారు, నాదేమో 5 ఏళ్లలో పోయే పదవి కాదండి, గవర్నమెంట్ ఉద్యోగము. ఆ ఉద్యోగం నాకు మంచి సుఖాన్ని ఇస్తోంది, గౌరవాన్ని ఇస్తోంది. కారు ఇచ్చారు, బంగళా ఇచ్చారు, నిజమే కారు బంగళా అన్నీ ఇచ్చారు. కానీ 60 ఏళ్ళు నిండిన రోజు ఒక రోజు వస్తుంది. అంటే మన స్టేట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 62 ఏళ్ళు అనుకుంటా. 62 ఏళ్ళు నిండిన రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీ ఆఫీసులో ఒక ఎర్ర కుర్చీ, మహారాజు కుర్చీ అద్దెకి తీసుకొని వస్తారు. ఆ ఒక్కరోజుకే, ఏక్ దిన్ కా సుల్తానా, ఒక్కరోజుకి అద్దెకి తీసుకొస్తారు. నిన్ను ఆ కుర్చీ మీద కూర్చోబెడతారు, శాలువాలు కప్పుతారు, పూలదండలు వేస్తారు. మీ సేవలు అనిర్వచనీయమైనవి అంటారు. ఒక్కరోజు కూడా వీడు పని చేసి ఉండడు. అయినా ఏమంటారు ఆ రోజు ఉపన్యాసంలో, ఈయన సేవలు అనిర్వచనీయమైనవి, ఇంకా మీరు ఇంటికి పోవచ్చు అంటారు. పక్క రోజు నుంచి ఏమైంది నీ పదవి? కనుక ఇవి ఏవి శాశ్వతము కాదు. ఇది ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత మంచిది. ఈ విషయంలో మనము ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత మంచిది. సరే, వారి సంహారం జరిగింది. సుగ్రీవుడు మళ్ళీ రాజ్యాభిషిక్తుడయ్యాడు. రాజ్యాభిషిక్తుడైన తర్వాత రామచంద్ర ఈ వానాకాలము 4 నెలలు గడువు అవ్వని, వానాకాలము తర్వాత వానలు వెనకబడిన తర్వాత సీతామ్మవారి అన్వేషణ అనేటువంటిది, ఆ పనిని నేను చేపడతానయ్యా అన్నాడు. ఈ ప్రసవణగిరి, ఈ కొండ గుహలోనే వీళ్ళిద్దరూ ఉంటున్నారండి, రామలక్ష్మణులు. సుగ్రీవుడు అంతఃపుర సౌఖ్యాలలో తేలియాడుతూ ఉన్నాడు. కొత్తగా భార్యలు వచ్చారు. అంతఃపుర సౌఖ్యాలు, పట్టుపరుపులు, భార్యలతో రమిస్తూ ఉన్నాడు నిరంతరము. ధర్మార్థ కామ మోక్షములు, వీటికి ఒక టైం ఉంటుంది, ఒక సమయము ఉంటుంది. రామచంద్రమూర్తి సీతమ్మ వారి విరహ బాధలో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఈ కిష్కింధాకాండ ప్రారంభంలో కూడా ఆ పంపా సరోవరం దగ్గర ఆ తీరం వెంబడి రామలక్ష్మణుడు నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఈ ప్రకృతి సౌందర్యాన్ని చాలా గొప్పగా వర్ణిస్తారు. ప్రకృతి సౌందర్య వర్ణన ఉంటుంది. ఆ పూలు చూసావా, ఆ మొక్కలు చూసావా, ఆ వృక్షాలు చూసావా, ఎంత బాగున్నాయో అని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో అంటూ ఉంటాడు. అంటూ ఏమంటాడంటే, సీతమ్మ గుర్తుకు వస్తుంది, సీతమ్మ గురించి తలుచుకొని ఏడుస్తాడండి. అదేమిటండి, రామచంద్రమూర్తి ఏడవటం ఏమిటి? ఇంకా రామచంద్రమూర్తి కూడా ఏడుస్తూ ఉన్నాడంటే ఇంకా మనకి ఆయనకి ఏం తేడా ఏముంది? ఆయన మనలాంటి వాడేగా. అంటే భార్య గురించి విలపించనటువంటి వాడు భర్త కాడు. భార్య దూరమైనప్పుడు భార్య గురించి దిగులు పడాలి, భార్య గురించి విలపించాలి, భార్య గురించి తలచుకోవాలి. అది రామచంద్రమూర్తి నేర్పిస్తూ ఉన్నాడండి. పైగా మనలాంటి వాడేగా అంటే నిజమే, మనం కూడా ఏడుస్తాం, మనం కూడా బాధపడతాం, మనం కూడా దిగులు చెందుతాం. దేనికోసం? మనము మన కోసము దిగులు చెందుతాం. నేను పరీక్ష పాస్ అవ్వటం ఎట్లా, మా పిల్లవాడికి పెళ్ళి అవ్వటం ఎట్లా, నాకు డబ్బులు లేవు, డబ్బులు రావటం ఎట్లా, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం ఎట్లా, ఆరోగ్యం ఎట్లా. మన ఏడుపు మన కోసము, ఆయన ఏడుపు లోక కళ్యాణము కోసము. అదండి తేడా.
నిజమే, మనము ఏడుస్తాం, ఆయన విలపించాడు అని రామాయణంలోనే ఉంటుంది. చాలా చోట్ల చాలా బాధపడతాడు. ఆయన విలపించాడు. ఆయన విలాపము లోక కళ్యాణము కోసము, మనందరము బాగుండటము కోసము. ఇదంతా నాటకము. ఆయన రావణాసుడి దగ్గరికి వెళ్ళలేడా? ఒక గుద్దలేడా? సీతమ్మని తెచ్చుకోలేడా? తెచ్చుకోలేక చేతకాక ఆయన వెళ్ళగలడు, తెచ్చుకోగలడు. కానీ ఇంత కథ ఎందుకు నడిపించాడు అంటే మనందరము తరించటం ఎట్లా, వానరులు తరించేది ఎట్లా, భల్లూకములు తరించేది ఎట్లా, ఋషులు తరించేది ఎట్లా, సామాన్యులు తరించేది ఎట్లా, అందుకోసము ఇంత నాటకము ఆయన నడిపించాడు.